తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. గత ప్రభుత్వ పాలనలో నిర్ణయాలు లోపాలను నివేదిక ఎత్తిచూపింది. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లతో పాటు అధికారులు కూడా బాధ్యులేనని తేల్చిందే. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కమిషన్ ఆదేశించింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై కేబినెట్లో చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరొకసారి సంచలనంగా మారింది. గతంలో వచ్చినటువంటి ఆరోపణలు, విమర్శల నేపథ్యంలోనే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో ఉన్న అంశాలు అందుకే మరొకసారి చర్చనీయాంశంగా మారి మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టినటువంటి బ్యారేజ్లు మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్లా, ఈ బ్యారేజ్లన్నీ కూడా పూర్తిగా కేసీఆర్ కన్సర్న్లోనే జరిగాయి. కేసీఆర్ ఒక సీఎంలా కాకుండా ఇంజనీర్లా వ్యవహరించారనేటువంటి ఆరోపణలు గతం నుంచి కూడా వస్తూ ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్లో బాధ్యులుగా మిగతా మంత్రులు కూడా, ముఖ్యంగా నాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు, అలాగే ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన ఈటెల రాజేందర్ను కూడా కోట్ చేశారు. దీంతో పాటుగా ఇంజనీరింగ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అధికారులను కూడా ఇందులో కోట్ చేశారు. ఎక్కడ కూడా నిబంధనలను పాటించకుండా పూర్తిగా గాలికి వదిలేసి ఈ కట్టడాలన్నీ కూడా నిర్మించారు అని చెప్తున్నారు. అలాగే ఎప్పుడైతే బ్యారేజీల నిర్మాణం జరుగుతుందో అక్కడ చేయాల్సినటువంటి సైంటిఫిక్ పరీక్షలు అన్నింటిలో కూడా చాలా తక్కువ పరీక్షలు మాత్రమే చేశారనేటువంటి విషయాన్ని కూడా కాళేశ్వరం కమిషన్ చెప్తా ఉంది. మరొక వైపు ఇక్కడ ఎల్ఎన్టీ పైన కూడా, నిర్మాణం చేసినటువంటి ఎల్ఎన్టీ సంస్థ పైన కూడా కొన్ని నివేదికల్లో కొన్ని అంశాలు పేర్కొంది. ఎల్ఎన్టీ సంస్థ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం చెప్పినటువంటి, అలాగే అధికారులు ఇచ్చినటువంటి ఆధారాలతోటే, వారు ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ తోటే మేము చేసామనేటువంటి విషయాన్ని పదే చెప్తూ వస్తుంది. కానీ దానిలో పూర్తిగా నిజం లేదు. ఎందుకనంటే ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి అధికారులు, వారి పర్యవేక్షణ బృందం కూడా ఈ కాళేశ్వరంలో కట్టినటువంటి బ్యారేజీల విషయంలో పదే తనిఖీలు చేసుకున్నారు. వారి పర్యవేక్షణలోనే జరిగాయనేటువంటి విషయాన్ని కాళేశ్వరం కమిషన్లో పొందుపరిచారు. అంటే ఎల్ఎన్టీ సంస్థ కూడా దీనికి ఒక బాధ్యులుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు పర్యవేక్షణ బాధ్యతలు, నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతలు చేయాల్సినటువంటి ఎల్ఎన్టీ సంస్థ వాటిని పూర్తిగా పట్టించుకోలేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. కానీ ఎల్ఎన్టీ సంస్థ నుంచి వచ్చినటువంటి సమాధానాలు కూడా ఇక్కడ అందులో పొందుపరిచారు. ప్రభుత్వాన్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులను నిర్వహణ కోసం పదే అడిగినప్పటికీ, నీటిని ఖాళీ చేసి దాని వార్షిక సంబంధించినటువంటి నిర్వహణ వ్యవహారాలు చూడాలి అని ఎన్నిసార్లు అడిగినా కూడా ఆనాటి ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు అనేటువంటి విషయాన్ని ఎల్ఎన్టీ చెప్పినట్టుగా అందులో అయితే ఉన్నట్టు సమాచారం. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి ఒక ఆయుధంగా అయితే మారబోతుందని చెప్పాలి. రాబోయేటువంటి అసెంబ్లీలో, ఈ క్యాబినెట్లో ఇప్పుడు అప్రూవ్ చేసినటువంటి నివేదికని రాబోయేటువంటి అసెంబ్లీలో చర్చకు పెట్టేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ప్రకారం ఖచ్చితంగా అసెంబ్లీలో ఈ విషయాన్ని చర్చకు తీసుకొస్తారు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఈ నివేదికను ఇవ్వడంతో పాటుగా ప్రతి అంశం పైన చర్చ చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకుంది. సో రాజకీయంగా డెఫినెట్గా ఇది బీఆర్ఎస్ని కార్నర్ చేసేటువంటి అవకాశంగానే కనబడుతోంది. ఇప్పటికే అనేకమైనటువంటి అంతర్గత సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న బీఆర్ఎస్కు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్లో వచ్చినటువంటి ఈ నివేదిక, ఈ ఆధారాలు ఖచ్చితంగా మరొక ఇబ్బందిగానే మారబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ వరుస భేటీలు అవుతున్నారు. ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్తో పాటుగా జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఇలా మాజీ మంత్రులతో ఆయన గత కొన్ని రోజులుగా వరుసగా సుదీర్ఘమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా కూడా కాళేశ్వరంకి సంబంధించినటువంటి కమిషన్లో రాబోతున్న అంశాలు, ప్రస్తావించబోతున్న అంశాలు వారికి ముందుగానే అవగాహన ఉందనే విషయం నిన్న కేసీఆర్ రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లో కూడా మనం చూడొచ్చు. ఒకరిద్దరు నేతలు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉందని కూడా వాళ్ళు భావించినట్టుగా తెలుస్తోంది. సో డెఫినెట్గా దీనిపై ఒక అంచనాకు ముందుగా వచ్చింది బీఆర్ఎస్ అని చెప్పుకోవడంలో ఆలోచన లేదు. డెఫినెట్గా ఒక అంచనాకైతే బీఆర్ఎస్ ఉంది. ఆల్రెడీ ఏం జరగబోతుంది అనేటువంటిది, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేటువంటి అవగాహన బీఆర్ఎస్కి ఉందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మన రాజకీయ అడుగులు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు రాజకీయంగా మాత్రం బీఆర్ఎస్కి ఇప్పటికే అంతర్గత సంక్షోభంతో, వైపు కవిత ఇష్యూ కావచ్చు, పార్టీలో నుంచి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నటువంటి సందర్భం కనబడుతూ ఉంది. అంటే కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి అంతర్గతంగా ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్కు ఇప్పుడు ఈ కాళేశ్వరం నివేదిక ద్వారా జరగబోయేటువంటి పరిణామాలు కూడా మరింత ఇబ్బందిని అయితే కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. అందుకే ఎప్పటికప్పుడు క్యాడర్ను చేజార్చుకోకుండా ఈ కాళేశ్వరం కమిషన్ పై ఇటు నివేదికలో, అటు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలపై కొంత ప్రజల్లోకి కావచ్చు, లేదంటే కార్యకర్తలకు కావచ్చు నిజాలను బయట పెడుతున్నామంటూ ఈరోజు హరీష్ రావు దానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని కార్యకర్తలకు కావచ్చు, స్థానికులకు కావచ్చు వినిపించేటువంటి
చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి ఈ నివేదిక వచ్చే ఆగస్టులో వర్షాకాల సమావేశాల్లో డెఫినెట్గా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. బీఆర్ఎస్ను ఇరుకున పెట్టేటువంటి అవకాశం ఉందనేది ముందుగానే బీఆర్ఎస్ గ్రహించిందనే చెప్పుకోవచ్చు. అటు రాజకీయంగా ఖచ్చితంగా సంచలనం చూస్తున్నటువంటి ఈ కాళేశ్వరం నివేదిక ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో విచారణ దశలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని చూడాలి. దీనిపై సిట్ వేసేటువంటి అవకాశం ఉందా, లేదంటే మరొకసారి కమిటీ వేసి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది చూడాలి. ఈ నివేదిక పైన అయితే పూర్తిగా అధ్యయనం చేసేందుకు ఇప్పటికే వాళ్ళు అధ్యయనం చేసి దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నామనే విషయాన్ని అయితే చెప్పారు. సో డెఫినెట్గా టెక్నికల్గా అరెస్టులు అయితే జరిగేటువంటి అవకాశం ఉందనేది స్పష్టంగా కనబడుతోంది. ఇది రాజకీయంగా సంచలనం సృష్టించవచ్చు. అటు అరెస్ట్